అందరికీ నమస్కారం అండి. ఈ భూమిపైన అన్ని పాములకు అధినేతగా ఉన్న మానసాదేవి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మానసాదేవి ఆలయము భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ దగ్గరగా ఉంది. ఈ హిమాలయ దర్శనం ఈ దేవాలయము హరిద్వార్‌లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానసాశక్తి రూపాలలో ఒకటి. ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించిందని అక్కడ భక్తులు నమ్ముతుంటారు. మానసాదేవి నాగరాజైన వాసుకి యొక్క సోదరిగా భావించబడుతుంది. మానస అనగా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చిన దేవత అని అర్థము. ఈ దేవాలయము ఈ దేవాలయము పరిసరాల్లో గల వృక్షానికి దారాలను కట్టి తమ కోరికలు నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. వారి కోరికలు నెరవేరిన తరువాత భక్తులు మరలా దేవాలయాన్ని దర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలు కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, అగరబత్తీలతో పూజ చేస్తారు. ఈ మానసాదేవి ఆలయము భక్తులు కోరికలు నెరవేర్చుకోవటానికి కొలిచే సిద్ధపీఠంగా పూజింపబడుతుంది. హరిద్వార్లో ఉన్న 3 శక్తిపీఠాలలో ఈ దేవాలయము కూడా ఒకటి. హరిద్వార్లో గల ముఖ్యమైన శక్తిపీఠాలు మాయాదేవి ఆలయము, చండీదేవి ఆలయము. ఈ దేవాలయము అంతర్భాగంలో 2 దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఒకటి 8 చేతులతో, రెండవ విగ్రహము 3 తలలు 5 చేతులతో ఉన్నాయి. మానసాదేవి ఆలయము చాలా ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటిగా చెప్పబడుతుంది. హరిద్వార్ వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. అనేక శతాబ్దాల నుంచి ఈ దేవాలయము హరిద్వారులో పూజలు అందుకుంటూ ఉన్నది. ఈ దేవాలయం వెళ్ళటానికి పర్వతంపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. అలాగే రోప్వే మార్గం కూడా ఉంది. రోప్వే సమీపంలో గల చండీదేవి ఆలయంకి రోప్వే సమీపంలో చండీదేవి ఆలయము ఉంది. ఈ మానసాదేవి ఆలయము వర్షాకాలంలో ఈ మానసాదేవికి ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో సర్పాలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకోవటానికి మానసాదేవిని భక్తులు పూజిస్తూ ఉంటారు. పాముగాటుకు గురి అయినప్పుడు మానసాదేవిని పూజిస్తే వాటి యొక్క నుండి పాముకాటుకు గురి అయినప్పుడు మానసాదేవిని పూజించినట్లయితే వారు ప్రయా పాముగాటుకు గురి అయినప్పుడు మానసాదేవిని పూజిస్తే మానసాదేవి కాపాడుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకే పంట పొలాల దగ్గర మానసాదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మానసాదేవి పుట్టుకను గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. కొన్ని పురాణాలు మానసాదేవి శివుడి యొక్క కుమార్తెగా పేర్కొంటే మరికొన్ని పురాణాలు కశ్యప మహర్షి సంతానమని చెప్తుంటాయి. కశ్యప మహాముని మనసు నుంచి పుట్టిన దేవి కాబట్టే ఈమెకు మానస అనే పేరు వచ్చిందని కొన్ని పురాణాల వలన తెలుస్తుంది. క్షీరసాగర మదనంలో దేవతలకు సహాయం చేసిన వాసుకి అనే పాముకి మానుస క్షీరసాగర మదనంలో దేవతలకు సహాయం చేసిన వాసుకి అనే పాముకి మానసాదేవి సోదరి అని చెప్తుంటారు. బెంగాల్ జానపద కథల బెంగాల్లో ఉన్న బెంగాల్ జానపద కథలను అనుసరించి మానసాదేవి పరమేశ్వరుని క్షీరసాగరం జానపద కథల ప్రకారము పరమశివుడు క్షీరసాగర మదనంలో వచ్చిన హాలాహలాన్ని తాగిన తర్వాత చనిపోకుండా కాపాడింది ఈ వాసుకీదేవి అని చెప్తుంటారు. మానసాదేవి పుట్టుకకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఆమెకు సరైన గుర్తింపు లభించలేదని కొంతమంది చెప్తుంటారు. ఆమె వివాహ బంధం కూడా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కశ్యప మహాముని అభ్యర్థన మేరకు జరత్కరు అనే ముని మానసాదేవిని వివాహం చేసుకుంటాడు. అయితే ఒకరోజు మానసాదేవి తన భర్త పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో జరత్కరు ఆమెని వదిలి వెళ్ళిపోతాడు. అప్పటికే గర్భవతి అయిన మానసాదేవి అష్టిక అనే కుమారునికి జన్మనిస్తుంది. తల్లి తండ్రి అన్నీ తానే అయి అష్టికను మానసాదేవి పెంచుతుంది. అందువల్లనే కొన్ని శిల్పాలు, చిత్రాల్లో మానసాదేవి తొడపైన ఈ అష్టిక కనిపిస్తూ ఉంటాడు. ఈమె తలపైన 7 తాచుపాములతో కూడిన కిరీటాన్ని కలిగి ఉంటుంది. అలాగే పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. మానసాదేవి ఆలయము భారతదేశంలోని ఉత్తరాఖండ్లో హరిద్వారానికి దగ్గరలో ఉంది.
ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ దేవతను గనక పూజిస్తే దంపతులకు వెంటనే సంతానం కలుగుతుందని కూడా నమ్ముతుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.